ఓడిపోయినా సరే వాళ్ళందరినీ హ్యాపీగా చూసాము. ప్రతిసారి మేము గేమ్స్ పెట్టట్లా, ఈసారి అనుకొని ప్లాన్ చేసుకొని గేమ్స్ పెట్టాం. అందరూ సహకరించేందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు గేమ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దేవుని నామం మనకు మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన సేవకుని ప్రత్యేకమైన వందనాలు. లాస్ట్ వీక్ గేమ్స్ పెట్టినప్పుడు పిల్లలందరూ మాకు సహకరించారు. అల్లరి చేయకుండా మంచిగా మా మాట విని మేము చెప్పినవన్నీ చెప్పి మాకు చాలా సపోర్ట్ చేశారు. అలాగే మాతో పాటు కూడా సేవకులు 3 కూడా ఉండి ప్రతిదీ గమనించి మాకు చాలా సపోర్ట్ చేశారు. అందు నిమిత్తం మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. అమ్మో వాడిని మేము భరించలేకపోతున్నాం అంటారు. వీళ్ళు పెద్దోళ్ళేం కాదు, వీళ్ళు చిన్నపిల్లలే. కానీ 30 మంది చిన్నపిల్లలను భరిస్తున్నారంటే వాళ్ళు గ్రేటేనా? రండి అమ్మ, సండే స్కూల్ పిల్లలు కాదు, సండే స్కూల్ నడిపించినట్టు రండి. వీళ్ళిద్దరూ చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకుని దేవుని పరిచర్య. నేను ఒక 2-3 వారాల క్రితం వీళ్ళతో సండే స్కూల్ గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ ఇయర్ నుంచి చక్కగా ఇంకా బెటర్గా చేయడానికి వారు అన్ని సన్నాహాలు చేసుకున్నారు. ఈ వయసులో చక్కగా మరీ వాళ్ళే కొన్ని అవమానాలు వస్తాయి, అట్లా అవుతున్నాయి ఎట్లా అవుతున్నాయి అని కొన్ని వస్తాయి, అయినప్పటికీ నిలవబడి దేవుని కోసం చేస్తున్నారు. వారిని బట్టి నేను దేవుని నామాన్ని మహింపరుస్తున్నాను. వారికి ఒక చప్పట్లు గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు వీళ్ళు కండక్ట్ చేసినటువంటి గేమ్స్ 3 ఉన్నాయి. దానిలో క్విజ్ ఇవన్నీ 3 కండక్ట్ చేశారు. దానిలో ఏం కండక్ట్ చేశారు, ఎవరు వచ్చారో చెప్పారు. సంతోష్ గారి ఒక గిఫ్ట్ను ప్రజెంట్ చేస్తారు. చాలా బాగా కరెక్ట్గా ఏది చెప్తే అటు పాత నిబంధన కొత్త. నేను చాలా కన్ఫ్యూజ్గా అడిగా, అయినా సరే చాలా బాగా పిల్లలందరూ బాగా ఆడారు. బట్ చివరికి ఉంది కాబట్టి ఫస్ట్ ఇచ్చాం, చివరి ఉంది కాబట్టి. నీతో కమాన్ సపోర్ట్లో. సార్ ఉన్నాను సార్, ఇంకొక ఇద్దరికి ఇచ్చేది. కప్స్ గేమ్స్ ఉన్నాయి కదా, దానిలో ఫస్ట్ రిత్విక్ రామ. రిత్విక్ చూడండి, గిఫ్ట్స్ అయ్యి. తర్వాత సుసన్న రావాలి త్వరగా రావాలి. అది సుసన్న. ఎహెచ్కేల్ గారు రండి. తర్వాత నీతు, లక్కీ. మొత్తం ఒక పిరమిడ్ చేశారు వీళ్ళు. చిన్నపిల్ల అయినా టపా పెట్టుకుంటూ వెళ్ళింది. సపట్లో నీతురా కావాలి. సాహితి బా. ఓకే, థ్యాంక్ యూ. దాస్ గారు రండి. దీనిలో అయితే 6 రోజులు ఇది గ్రూప్ డిస్కషన్. సంజు ఎక్కడ రావాలి? తీసుకోమ్మా. నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్ జరిగింది. గ్రూప్ డిస్కషన్లో చాలా బాగా దేవుని వాక్యం గురించి వాళ్ళు కొన్ని మాటలు చెప్పారు. వాళ్ళు ఫస్ట్ సాత్విక్, పి సాత్విక్. ఓకే, సురేష్ గారు రండి సార్. తర్వాత ఎన్ సాత్విక్ ఒక నిమిషం. నెక్స్ట్ సిరి ఉన్నాడు సార్. సిరి ఎవరు? సిరి ఆబ్సెంట్. తర్వాత ప్రేమలేల, వైష్ణవి, ఓకే, వర్షిని. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఒక నిమిషం. ఓకే, థ్యాంక్ యూ సార్.
చిన్న పిల్లల విభాగం ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పెద్ద పిల్లలు ఇస్తారు. తర్వాత సేమ్ పెద్దవాళ్ళకు కూడా కప్స్ గేమ్స్ పెట్టాం. దానిలో ఫస్ట్ షాలోమ్, అగస్టిన్, అనన్య. రా రండి, అనన్య రా. అగస్టిన్ ఇంకోళ్ళు తెప్పిద్దాం. ఓకే, థ్యాంక్ యూ అన్న. అగస్టిన్ దా. రైట్. ఈ యొక్క సమయంలో సేమ్ గ్రూప్ డిస్కషన్ జరిగినప్పుడు గ్రూప్ డిస్కషన్లో కూడా నలుగురు వచ్చారు. గ్రూప్ డిస్కషన్ అంటే సుమారుగా వీళ్ళు సండే స్కూల్లో పెట్టిన అన్నీ నేను తీసుకొని క్వశ్చన్ పేపర్ గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఇది సండే స్కూల్ టీచర్లు ఇచ్చేస్తారు, మీరు ఇచ్చేయండి. వెరీ గుడ్ అమ్మో, చాలా డబ్బాలు వచ్చినాయి. అటు ఓకే, నెక్స్ట్ వచ్చి కార్తీక రా. కొట్టండి. నెక్స్ట్ అగస్టిన్. తర్వాత సంజీవరాణి. చప్పట్లో. ఓకే, గుడ్. అంతేనా, అయిపోయా? అంతేగా. ఓకే, థ్యాంక్ యూ. కరెక్ట్ టైంలోనే ఉంది, మంచిది. ఇప్పటి వరకు సండే స్కూల్ వీళ్ళని చాలా వారు పని చేయాలని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు చాలా చక్కని పని, అద్భుతమైన పని. ఇంకా చెప్పాలంటే సండే స్కూల్ పిల్లలే అన్నారు, అనే మాకు కొంచెం టైం ఇవ్వు సండే స్కూల్ టీచర్స్ కోసం మేము చెప్తామన్నారు. నేను అన్నాను, పిల్లలు చెప్తే అంత అవ్వదులే, పెద్దోడిగా నేనే చెప్తాను వాళ్ళ కోసమని నేనే చెప్తున్నాను. వాళ్ళు చక్కగా చేస్తున్నారు, వారిని ప్రోత్సహించండి ఇంకా బాగా. చప్పట్లో. వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళకున్న డబ్బులు ఖర్చు పెట్టి ప్రైజులు కొని ఇంత కష్టపడి వాళ్ళకి చేస్తే వాళ్ళకి తిరిగి మనం ఏమి ఇవ్వగలమో తెలుసా? ఇవే. ఆ చప్పిట్లు విన్నప్పుడు వాళ్ళ బాధనంతా వాళ్ళు ఏమైపోతారు తెలుసా? ఈ సంవత్సరం నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది కంటిన్యూషన్ అనౌన్స్మెంట్స్. ఈ సంవత్సరం మళ్ళీ చెప్తున్నాను, క్యారల్స్ జరిగినాయి అన్న, ఇది మొత్తం జరిగిందన్న. రాత్రి మేము అనుకున్నాం. రాత్రి కూడా ఎలాగంటే నిన్న అనూషక్క ఏమాటకమాట ఆమె లీవ్ పెట్టేసి చర్చ్ క్లీన్ చేయాలని భావన గారు, అనూష గారు ఇద్దరు చక్కగా నీళ్లు పోసి సరుపుతో మొత్తం చర్చ్ మొత్తం క్లీన్ చేశారు. క్లీన్ చేసి మధ్యాహ్నం నుంచి డ్యూటీ పక్షాన భావన గారు వెళ్తే అనూష గారు ఫుల్ డే లీవ్ తీసుకుని అక్కడ పని చేసేటప్పుడు నేను అక్కడ నుంచున్నప్పుడు మెట్లు చిరాగ్గా కనిపించినప్పుడు ఇప్పుడు వద్దులే అంద మా అమ్మ. కాదు చేయాలని చెప్పి అప్పటికప్పుడు మెట్లకి ఏమేస్తాం తెలుసా? మీరు వచ్చేటప్పుడు అంత గమనించలేదు, రంగేస్తాం. అప్పటికప్పుడే 3:30-4 అవుద్ది. అప్పటికప్పుడు ఆలోచన వచ్చింది, రంగు పెయింట్స్ తీసుకుని మేము వచ్చాం. ఇటు అయిపోయిన తర్వాత చర్చ్లో ఏదో లోటుకు కనపడుతుంది. హానోక్ కూడా విజయవాడలో ఉన్నా అన్నాడు, ఫోన్ చేశా, నువ్వు రాయి ఆ పెయింట్ ఎద్దగానని. ఇదంతా చిరాకు ఉందిగా మొన్నటి వరకు, పగల కొట్టేసి 4 కిటికీలు చూడండి. పిలిపించి వెంటనే మళ్ళీ రంగు తెప్పించి ఈ మాత్రం ప్యాచ్లు ఎందుకు మొత్తం క్లియర్ చేయమని ఈ మొత్తం చేయించి ఈ మొత్తం అయినాయి. పొద్దున్నే మింటూ వచ్చి బయట పక్క కూడా ఇస్తాడు. సో చర్చ్ మొత్తం నీట్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ పెయింటింగ్ వేసేటప్పుడే ఎదురు రాజేష్ గారు వాళ్ళు ఆ లైటింగ్ వేసుకుంటా, ఏంటి తమ్ముడు నువ్వు ఉన్నావు ఈసారి లైటింగ్ పెట్టట్లేదు ఏంటి అన్నాడు. వద్దులన్నా, చాలా భారం పెట్టుకున్నాను, చర్చ్ పని కూడా పెట్టుకున్నాను, మా వాళ్ళని అడగదలుచుకోలేదు, ఇప్పుడు ఏం మాట్లాడొద్దంటే, సరే నా దగ్గర ఉన్నాయిలే నేను వేస్తాను, ఒక బాక్స్ ఒకటి, ఈ బాక్స్ ఒకటి నా దగ్గర లేదు, వెళ్ళి పట్టుకురా అన్నాడు. సరే నేను తెచ్చుకుంటాను, నీ లైటింగ్ తెయ్యండి, నేను వేస్తాను, నువ్వు తీసుకురా, బోర్డుగా ఉంచడం ఏంటి అన్నాడు. వెళ్ళా, విజయవాడ నేను అగస్టిన్ వెళ్ళి కొన్నాం. అది బాక్స్ కొన్నప్పుడు అన్నాడు, ఎంత వేసి నాది ఇది అంటే తమ్ముడు కొనే మొత్తం అన్నాడు. ఈ డబ్బులోనే ఏదో మొత్తం కొనే అన్నాడు. కొన్నాం, 2000 పైన అయిపోయింది. దాని అన్న కూడా కొంచెం ఒక్క బాక్సే అన్న బాక్స్ 300 300 కోసం వెళ్ళి 2000 పైన. ఆ లైటింగ్ అంతా మన సొంతదే ఇప్పుడు అన్నది లేదు, మొత్తం ఆ లైటింగ్ బయట వేసిందంతా అప్పటికప్పుడే అనుకుని. దీంట్లో చిన్న లోపం ఎక్కడ జరిగిందంటే, నేను 300 అనుకుని వెళ్ళి, ఆయన చెప్పాడు 200 నుంచి 300 అని, అట్లాగే వెళ్ళా. ప్రభుత్వ గారు కొద్దిగా చర్చ్ డొనేషన్ చేసి నాకు ఫోన్పే చేశారు, అవి మిగిలి ఉన్నాయి. వెళ్ళాక మళ్ళీ వెనక తగ్గటం ఎందుకని అవి వాడా. అట్లని చర్చ్ దాంట్లో కట్ చేయను, నేను స్లోగా తీర్చేస్తాను. దానిలో
2000 పైన వేసి వెంటనే బయట లైటింగు పై లైటింగు ఇది వెంటనే ఫ్లెక్సీ కూడా నాకు అప్పటికప్పుడు అనిపించింది ఇది మాత్రం ఎందుకు మార్చకూడదని ఇదిగోండి ఫ్లెక్సీ కూడా మార్చి ఈ డెకరేషన్ కానీ ఇది కానీ ఇదిగోండి ఇవి చిన్న చిన్నవి మీకు కనపడవు చర్చుకొస్తే కానీ కళ్ళతో జాగ్రత్తగా చూడండి చాలా డెకరేషన్ ఉంది ఇదిగోండి రెడ్ గ్రీన్ ఉందా ఇది పైన ఇదిగోండి ఇక్కడ గ్రీన్ రెడ్ ఉందా ఇవి ఇంక పైన అక్కడ దండలు ఉన్నాయా మీకు మధ్యలో అవి ఇంక వెనక స్టార్లు ఉన్నాయా అవి ఇంక ఇక్కడ చెట్టు ఉందా ఇది అగస్టిన్ ఇది ఇవి ఉన్నాయా ఇది వీటన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ క్రిస్మస్ అని ఉందా ఇది ఇవన్నీ మీరు నార్మల్గా వచ్చి వెళ్ళిపోతే కనపడవు పరీక్షించు చూడండి చాలా డెకరేషన్ కనపడుతుంది మీకు ఇదంతా రాత్రి పిల్లలు సుమారుగా 12 వరకు ఉండి ఇవన్నీ చేసి వద్దనుకున్నాం 1 గంట వేస్ట్ చేశారు కానీ రాలేదని 1 గంట వరకు బట్ 1 గంట తీస్తాం దానిలో 1 గంట వరకు పిల్లలు కష్టపడి ఇదంతా చేశారు ఏదేమైనప్పటికీ నేను యూత్ అందరిని బట్టి క్యారల్ సెక్స్ అయినాయి అంటే ఖచ్చితంగా యూతే నేను చెప్పాను యూత్ అంతా నిలబడ్డారు ఈరోజు రాత్రి వీళ్ళు పెద్దోళ్ళు వీరు క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ డెకరేషన్ మొత్తానికి యూత్కి చెప్పాను చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ వరకు వచ్చి అందరూ చేశారు మీ అందరికీ మా అభినందనలు మీరు చేసిన ప్రతి పనికి దేవుడు మీకు ఫలితాన్ని ఇస్తాడు అలాగే మీ పిల్లల్ని దేవుని సంఘంలో పని చేయడానికి పులుకొల్పండి వచ్చే ఆదివారం కీర్తనల గ్రంథం రమేష్ గారు ఉదయ్ గారి యొక్క ఫ్యామిలీ ఎన్నో అధ్యాయం 72వ అధ్యాయం కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం ఉత్తర ప్రత్యుత్తరాలు వాళ్ళు ఇవి ఇంకేం లేవుగా ఆదివారం నెక్స్ట్ శుక్రవారం ఈరోజు గురువారం ఓకే శుక్రవారం ఈ సంవత్సరానికి చివరి స్త్రీల కూడిక ఎక్కడ మనీ గారింటి దగ్గర కాబట్టి కొంచెం కష్టం అనుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోండి ఏమవుతుంది అందరూ వెళ్ళండి చివరి స్త్రీల కూడిక దీని తర్వాత స్త్రీల కూడికలు 2026లో ఉన్నాయి 25లో లేవు 25లో ఇదే లాస్ట్ కాబట్టి వాళ్ళ ఇంటికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం అందరూ వెళ్ళండి చివరి ఆరాధన తర్వాత సోమ మంగళ బుధ అనగా 29, 30, 31 మన సంఘంలో 1.5 గంట కేవలం ప్రార్థన మీద వెళ్తుంది ఆ 3 రోజులు కూడా ఇంక మీరు ఇక్కడ అటెండ్ అవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం మిగతా అనౌన్స్మెంట్స్ ఆదివారం చేసుకుందాం ఇవి అనౌన్స్మెంట్స్ ఇప్పుడు పలహారం కూడా ఉంది అది అయిన తర్వాత కానుకలు పడతారా ఈ కానుకల తర్వాత కంప్లీట్ చేసి పంపించేద్దాం ఎందుకు